ఎవరో పాపం పేదవాళ్లు భవన నిర్మాణ కార్మికులుగా ఉంటారు, ఎక్కడో శారీరక కష్టం చేస్తారు. అలవాటు ప్రకారం సాయంత్రం ఒక పెగ్గేసుకుంటే తప్ప నిద్ర రాదు. ఒక పెగ్గేసుకుంటే నిద్ర రాదని ఆ పెగ్గేసుకుంటే ఇప్పుడు ఆ పెగ్గతోనే ఆడబిడ్డల తాళి బొట్టు తెగిపోయే పరిస్థితికి వచ్చింది. ఏం చెప్పాలి? ఆర్థికంగా చితికిపోయారు, అనారోగ్యం పాలైపోయారు. ఇంకో పక్క ఏం చేయాలనో దిక్కుదిలిన పరిస్థితిలో కొట్టుమిట్టాడే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా ఇక్కడుండే వాళ్ళందరినీ, ఇసుక దొరుకుతా ఉందా? దొరుకుతా ఉందా? ఇసుకే బంగారం, అవునా కాదా? బంగారన్నా బంగారు కొట్టుకుపోతే బంగారు దొరుకుతుంది, కానీ ఇసుక మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి, జగన్మోహన్ రెడ్డికి మీ ఎమ్మెల్యే మాత్రం 300 లారీలు యథేచ్ఛగా ప్రతిరోజు పంపిస్తున్నాడు ఆయన. అవునా కాదా? ఇది దోపిడీ అవునా కాదా? తమిళ్లో ఒక్క విషయం మీరు చూస్తే, బటన్ నొక్కుడు ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆదాయం 2 లక్షల కోట్లు. ఎంత ఎంత తమ్ముళ్ళు? 2 లక్షల కోట్లు. మీ మీద పన్నుల భారం 4.5 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు. మీ మీద, మీ పిల్లల మీద అప్పుల భారం ఎంత? ఎంత? 10 లక్షల కోట్లు, అవునా కాదా? ఇప్పుడు చూపేయండి ఎంత మీ మీద అప్పులు ఈ రాష్ట్రం మీద. 10 లక్షల కోట్లు అంటే ఒక వ్యక్తి మీద 2 లక్షల కోట్ల అప్పు. అదే మారిగా సంవత్సరానికి 1,00,000 రూపాయలు అదనపు భారం ఒక్కొక్క వ్యక్తి పైన. జగన్మోహన్ రెడ్డి ఆదాయం 2 లక్షల కోట్లు, వాళ్ళ ఎమ్మెల్యేల ఆదాయం ఇంకొక 2 లక్షల కోట్లు. ఏమైపోతారు మీరు? రాష్ట్రంలో దొంగల ముఠా పడింది, దోపిడీ ముఠా దోచుకుంటున్నారు. ఇప్పటికైనా చైతన్యవంతులు అవుతారా లేదా? రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేదా అని అడుగుతున్నా. కాపాడుకుంటామంటే చేతులెత్తి సిద్ధంగా ఉన్నామని చెప్పండి. ఏం తమిళ్లు, పోరాటానికి సిద్ధమా మీరు? సేవ్ ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్. క్విట్ జగన్, క్విట్ జగన్, క్విట్ జగన్. దీనికి మీరు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది తమ్ముళ్ళు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ముఖ్యమంత్రి మాట్లాడితే అన్ని అబద్ధాలే మాట్లాడతాడు. ఎంత నేర చరిత్రుండే వ్యక్తి అంటే, నిన్ననే కోడి కత్తి డ్రామా. నేను ఆ రోజు చెప్పా, ఈ కోడి కత్తి కమల్ హాసన్ డ్రామా అని ఆ రోజే చెప్పా మీ అందరికీ. ఆ కోడి కత్తి డ్రామాకి హైదరాబాద్ వరకు పోయినప్పుడు అది ఓన్లీ గీతే. అక్కడ పోయి కట్టుకట్టి దాన్ని ఏదేదో రిపోర్ట్ తెప్పించి